హెడ్లైన్స్. కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. 2025లో తొలి కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశాన్ని ప్రధాని నరేంద్ర మోదీ రైతులకు అంకితం చేశారని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. రైతుల సంక్షేమం గురించి ప్రధానంగా ఈ కేబినెట్ సమావేశంలో చర్చ జరిగిందన్నారు. పంటల బీమా పథకమైన ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనను మరింతగా మెరుగుపరచాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించిందని తెలిపారు. ఫసల్ బీమా యోజనకు కేటాయింపులను 69,515 కోట్లకు పెంచుతూ కేబినెట్ ఆమోదం తెలిపిందని వెల్లడించారు. అలాగే 50 కిలోల డీఏపీ ఎరువుల బస్తాను 1350 చొప్పున రైతులకు అందించేందుకు 3,850 కోట్ల ప్రత్యేక ప్యాకేజీని పొడిగిస్తున్నట్లు కేంద్ర మంత్రి వివరించారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మీడియాతో చిట్చాట్ నిర్వహించారు. ఈ చిట్చాట్లో సీఎం చంద్రబాబు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. తాను గతంలో సీఎంగా ఎలా పరిశీలించానో అందరికీ తెలుసని, మరోసారి 1995 నాటి సీఎంను చూస్తారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. వెనకరండి, మీరు వెనక రావాలి. కదపొద్దు. ఆయన తప్పుకోమనవా? ఎల్లో షర్ట్ ఆయన్ని ప్రకాష్ అన్న. నేను అన్నం తప్పుకోమను. అన్నా తగ్గించారు. ఓకేనా? తమ సొంత గోడౌన్ నుంచి రేషన్ బియ్యం మాయమైన కేసులో వైసీపీ నేత మాజీ మంత్రి పేర్ని నాని భార్య పేర్ని జయసుధ పోలీసుల విచారణకు హాజరయ్యారు. విచారణకు హాజరు కావాలంటూ ఈ కేసులో ఏవన్గా ఉన్న జయసుధకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. విచారణకు హాజరు కావాలంటూ నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆమె మచిలీపట్నం పిఎస్ లో విచారణకు హాజరయ్యారు. మచిలీపట్నం మేయర్ కారులో తన న్యాయవాదులతో కలిసి ఆమె పిఎస్ కు వెళ్లారు. ఆర్పేట సిఐ యేసుబాబు ఆమెను విచారించారు. దాదాపు 2 గంటల సేపు విచారణ కొనసాగింది. విచారణకు ఆమె తరపు న్యాయవాదులను పోలీసులు అనుమతించలేదు. గోడౌన్ లో స్టాక్ తగ్గడానికి గల కారణాలేంటి, బియ్యం గోడౌన్ నుంచి బయటకు ఎలా వెళ్లింది అని జయసుధను పోలీసులు ప్రశ్నించారు. వేయింగ్ మిషన్ వల్లే స్టాక్ లో తేడా వచ్చిందని, తాము బాధ్యతగా 1.70 కోట్ల జరిమానాను చెల్లించామని జయసుధ తెలిపారు. అయితే ఎంఓయూ ప్రకారం స్టాల్లో తేడా వస్తే జరిమానా విధించడంతో పాటు క్రిమినల్ కేసు కూడా నమోదు చేయాలని ఉందని పోలీసులు తెలిపారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నూతన సంవత్సరం సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనక దుర్గమ్మను దర్శించుకున్నారు. దర్శనం అనంతరం పండితులు సీఎంకు వేద ఆశీర్వచనాలు పలికి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అంతకుముందు సీఎం చంద్రబాబుకు అర్చకులు, సిబ్బంది పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఇక కొత్త సంవత్సరం సందర్భంగా అమ్మవారి దర్శనం కోసం భక్తులు భారీగా తరలివస్తున్నారు. దాంతో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ అధికారులు ఘనంగా ఏర్పాట్లు చేశారు. కేసీఆర్ నాయకత్వంలో పార్టీ మరిన్ని విజయాలు అందుకోవాలని, ప్రజల ఆశీస్సులు తిరిగి పూర్తి స్థాయిలో పొందాలని, కొత్త సంవత్సరంలో మనకు ఎదురయ్యే అడ్డంకులు ఎదుర్కొనే శక్తిని ఆ భగవంతుడు ఇవ్వాలని ఆకాంక్షిస్తున్నానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. నూతన సంవత్సరం నేపథ్యంలో ఆయన తెలంగాణ భవన్ కు వచ్చారు. పార్టీ క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులకు, కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ కేసీఆర్ చావు నోట్లో తలపెట్టి తెలంగాణ సాధించిన నాయకుడు అన్నారు. మనమందరం మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నది ఒక్కటేనని, కేసీఆర్ తిరిగి రాష్ట్రానికి సీఎం కావాలనే ఒకే ఒక్క కోరికతో గట్టిగా పనిచేస్తున్నామన్నారు. దయచేసి అందరూ ప్లీజ్ జై తెలంగాణ, జై తెలంగాణ.
కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ, జోహార్ తెలంగాణ మన వీరులకు, జోహార్ తెలంగాణ మన వీరులకు. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్, జై కేసీఆర్. జై తెలంగాణ, జై తెలంగాణ, జోహార్ తెలంగాణ మన వీరులకు, జోహార్ తెలంగాణ మన వీరులకు. జై తెలంగాణ, జై తెలంగాణ. కేటీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ, జై కేసీఆర్. రేషన్ కార్డుల ద్వారా రానున్న 2 నెలల్లో సన్నబియ్యం అందిస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. అర్హులైన వారికి రేషన్ కార్డులు త్వరలోనే అందిస్తామని స్పష్టం చేశారు. నూతన సంవత్సరం సందర్భంగా హుజూర్ నగర్ లో సబ్ జైలును మంత్రి సందర్శించి ఖైదీలను పరామర్శించారు. వారికి నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. సామర్థ్యంతో నీళ్లు మారాలో ఆ విధంగా ఈ విధంగా మరమ్మతు చేపట్టారు. విలేకరులతో కూడా నేను మనం మాట్లాడడం ఇదే లాస్ట్ అంటే ఇక్కడ అడిగారు. సో హుజూర్ నగర్ నియోజకవర్గంలో ప్రతి ఎకరాకి అష్యూర్డ్ వాటర్ ఇచ్చే విధంగా నాగార్జున కాలువ కానీ మూసీ కానీ మరి ఇక్కడ వాగులు కానీ ఎక్కడ నీళ్లు ఉంటే కోట్ల ఎవ్రీ టైం రామరెడ్డి గారి కీలక పాత్ర, మాది కొంత కోఆపరేషన్ బెటర్ అండ్ బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అదేవిధంగా ఈ మధ్య కాలమే మన పిల్లలకి నిరుపేద పిల్లలు, ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలు మెయిన్గా గవర్నమెంట్ జూనియర్ డిగ్రీలో చదువుతారు. వాళ్ళకి మెరుగైన సదుపాయాలు అందించాలనే ఉద్దేశంతో, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉద్దేశంతో గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ కి కొత్త బిల్డింగ్ కి 700 కోట్లు మంజూరు చేయించింది. కొన్ని 100 కోట్ల రోడ్డు మంజూరు చేయించారు, కొన్ని పనులు మొదలైనవి, కొన్ని మొదలైతే. ఉదాహరణకి హుజూర్ నగర్ 40 కోట్లతో అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్ కూడా మంజూరు చేయించారు. మరి హుజూర్ నగర్ ప్రాంతాన్ని, హుజూర్ నగర్ లాంటి చిన్న పట్టణానికి కూడా రింగ్ రోడ్డు క్రియేట్ చేయడం ఇదే. అదేవిధంగా 1000 ఇండ్లు మళ్ళీ మొదలుపెట్టిన అది మేము ఫిబ్రవరిలో పూర్తి చేస్తూ, ఆ ఎంపిక కూడా పూర్తి పారదర్శకత ఉంటుంది. ఎవరికైతే ఇండ్లు లేవో మరి వాళ్ళకే ఎలిజిబిలిటీ ఉంటుంది. జనసుకున్న ఈ 2000 ఇళ్లతో సుమారు హుజూర్నగర్లో మొత్తం కవర్ అయిపోతారు. రూపాయలు బోనస్ ప్రకటించి అందరికి కూడా బోనస్ కూడా ఇచ్చారు. మేము రాష్ట్రంలో ఎక్కువ చోట బోనస్ ఎంఎస్పీ ప్లస్ బోనస్ కంటే సన్న రకాలుగా ఎక్కువ వచ్చింది. అది మొత్తం ప్రకృతి 155 లక్షల మెట్రిక్ టన్నులు ఇచ్చి రైతులకి 2 రోజుల్లో 3 రోజులు పైసలు ఇచ్చిన ఉండడం జరగలే. అట్లా ఇంకే మొత్తం తెలంగాణ వరి రైతులకి ఈ ఒక్క పంటలో వారికి వచ్చిన ఆదాయం 35 నుంచి 45 వేల కోట్ల సోషల్ మీడియాను మంచికి వాడుకుందామంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన ప్రచార పర్వానికి రాష్ట్ర ప్రభుత్వ నైతిక విలువల సలహాదారు, ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు మద్దతు పలికారు. మహిళల్ని కించపరిచేలా అసభ్యకర పోస్టులు, అసత్య ప్రచారాలు చేయొద్దని కోరారు. ఇతరులను ఏదైనా అనే ముందు వారి స్థానంలో మనం ఉండి ఆలోచించాలి. ఇతరులు బాధపడే పనులు చేయకూడదు. మనిషి తన వాక్కును 10 మంది శాంతి, సంతోషం కోసం వాడాలి. ధర్మాలలోకెల్లా అతి పెద్ద ధర్మం అదే. కాబట్టి సోషల్ మీడియాని సక్రమంగా వాడుకుందామని చాగంటి సూచించారు. ఉరులీమేమియనర్చిన నరవర అప్రియము తన మనంబునకగు తానురులకు నది చెయ్యకునికి పరాయణము పరమధర్మ పదములకెల్లన్ అంటాడు భీష్ముడు భారతంలో. మనం ఎవరినైనా ఇతరుల్ని ఏదైనా అనే ముందు
వాళ్ళు మనని అట్లా అంటే మనకెంత బాధ కలుగుతుందా, సంతోషం కలుగుతుందా ఆలోచించాలి. మనం ఎవరికైనా ఏదైనా చేసే ముందు వాళ్ళు మనకి అట్లాంటి పని చేస్తే ఎట్లా ఉంటుంది అన్నది ఆలోచించుకోవాలి. మనం ఇతరులను ఒక మాట అంటే వాళ్ళు బాధపడతారు అని తెలిసినప్పుడు అటువంటి మాటలు మాట్లాడకూడదు. ఏ పని చేస్తే ఇతరులు బాధపడతారో అటువంటి పనులు అసలు చేయకూడదు. ధర్మాలలోకెల్లా పెద్ద ధర్మం అదే. కాబట్టి సంయమనం అన్నది పాటించాలి. 84 లక్షల జీవరాశులలో వాక్కు ఉన్నది మనుష్యుడికొక్కడే. ఆ మనుష్యుడు తన వాక్కుని 10 మంది శాంతి కోసం, సంతోషం కోసం వాడాలి తప్ప ఇతరుల మనసులు గాయపడడానికి మాటని వాడకూడదు. ఈ విషయాలు దృష్టిలో పెట్టుకుని మనందరం కూడా సోషల్ మీడియాని సక్రమంగా వాడుకుందాం తప్ప ఇతరుల యొక్క మనసులు బాధపడేటట్టుగా, ప్రత్యేకించి కుటుంబ సభ్యుల్ని, మహిళలని ఉద్దేశించి అసభ్యకరమైన పోస్టులు పెట్టకుండా మనని మనం నియంత్రించుకుని సభ్యతా సంస్కారాల్ని చాటించాలి. రైతు బంధును విజయవంతంగా ఎగ్గొట్టిన రేవంత్ రెడ్డి తాజాగా రైతు భరోసాకు కోతలు పెట్టేందుకు రాత్రింబవళ్లు కుస్తీలు పడుతున్నారని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు మండిపడ్డారు. రైతు భరోసా కోసం దరఖాస్తులు పెట్టుకోవాలని చెప్పడం అంటే రైతులను అవమానించడమేనని, అందరికీ అన్నం పెట్టే రైతులకు షరతులు పెడతారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏడాదికి 3 సార్లు రైతు బంధు ఎందుకు ఇవ్వరని గతంలో అడిగిన రేవంత్ కు ఇప్పుడు మతిమరుపు వచ్చినట్లుందని, ప్రతిపక్షంలో నాలుకను నరం లేనట్టే మాట్లాడిన రేవంత్ ఇప్పుడు మాట మారుస్తున్నారని ఎద్దేవా చేశారు. నాలుకకు నరం లేదు, ఏదైనా అడుగుతాడు. అధికారంలోకి వస్తే తాను చెప్పిన మాటలు తానే మర్చిపోతాడు. ఇప్పటికే రేవంత్ రెడ్డి గారు రుణమాఫీకి షరతులు పెట్టి, ఎవరు రాబాయ్ ఎంత డిస్టర్బ్ చేయకుండా అంటే కూడా అదే పని చేస్తారేం రాబాయ్, బయట పోటీ ఊకే సతాయిస్తారు. రుణమాఫీకి షరతులు పెట్టి రేవంత్ రెడ్డి గారు చాలా మంది రైతులకు రుణమాఫీ ఎగ్గొట్టిండు. ఇలా రాష్ట్రంలో సగం మందికి కూడా రుణమాఫీ కాలేదు. ఇప్పుడు మళ్ళీ రైతు భరోసాకు కోతలు పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రభుత్వం దగ్గర అన్ని రికార్డులు ఉన్నాయి. ఇప్పటికే కేసీఆర్ గారు ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి రికార్డులతోని 11 విడతల్లో 73,000 కోట్ల రూపాయల రైతు బంధునిచ్చి చూపించిండు కేసీఆర్ గారు. కానీ రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు, ఇప్పుడు మళ్ళీ రైతు భరోసాకు దరఖాస్తులు పెట్టమంటాడట. ఆ దరఖాస్తులు కూడా ఎట్లా పెట్టమంటాడట, నేను ఇస్తున్న సమాచారం అంతా కరెక్టు, ఎలాంటి తప్పుడు సమాచారం ఇచ్చినా, తప్పుడు లెక్కలు తేలినా మీరు తీసుకోబోయే చర్యలకు నేను శిక్షార్హుణ్ణి అని రైతులట సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలని రేవంత్ రెడ్డి గారు షరతులు పెడుతున్నాడు. దరఖాస్తులు పెట్టమని చెప్పి రైతుల్ని కోరుతున్నాడు. ఇది రైతుల్ని అవమానపరచడం కాదా? దేశానికి అన్నం పెట్టేటువంటి రైతు ఎండనక వాననక 6 గాలం కష్టపడి ఇవాళ వ్యవసాయం చేసి అందరికీ అన్నం పెట్టే రైతుకు షరతులు పెడతా ఉన్నారు. బడాబాబులకు, పారిశ్రామికవేత్తలకు, కంపెనీలకేమో ఏ షరతులు లేవు. 1000 కోట్ల అప్పులు మాఫీ చేస్తున్నారు. రైతులకు వచ్చేసరికి షరతులు అడ్డం వస్తున్నాయి. మీకు రైతులకు బేడీలు వేసి అవమానపరిచినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవాళ రైతు భరోసా విషయంలో కూడా రైతుల్ని నేరస్తుల్లా భావించడం ఇది చాలా దారుణమైనటువంటి విషయం. మీ దగ్గర అన్ని వివరాలు ఉన్నాయి కదా, మీ వ్యవసాయ శాఖ అధికారులు ఉన్నారు కదా, వ్యవసాయ శాఖ అధికారులు పోయి చూసుకోమనండి. కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ గత కొద్ది కాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్న విషయం తెలిసిందే. అయినప్పటికీ ఆయన ఓ వైపు ట్రీట్మెంట్ తీసుకుంటూనే వరుస సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇటీవల శివరాజ్ కుమార్ హోస్ట్, జైలర్, రంగల్ వంటి చిత్రాల్లో నటించి మెప్పించారు. కానీ పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు, చికిత్స తీసుకునేందుకు అమెరికా వెళ్లినట్లు వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. దీంతో ఈ విషయం తెలుసుకున్న ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ಗಳಿಂದ ನಿಮ್ಮಲ್ಲಿ ದೊಡ್ಡವರ ಆಶೀರ್ವಾದದಿಂದ ಇವತ್ತು ಶಿವರಾಜ್ ಕುಮಾರ್ ಅವರು ಇಷ್ಟು ಚೆನ್ನಾಗಿರಕ್ಕೆ ಸಾಧ್ಯ ಆಯಿತು. ನಾನು ಇದನ್ನ ನನ್ನ ಲೈಫಲ್ಲಿ ಯಾವತ್ತೂ ಮರೆಯೋದಿಲ್ಲ. ಹಾಯ್, ಎಲ್ರಿಗೂ ನಮಸ್ಕಾರ, ಹೊಸ ವರ್ಷ ಶುಭಾಶಯ. ಭಯ ಆಗುತ್ತೆ, ಯಾಕೆ ಮಾತಾಡ್ಬೇಕಾದ್ರೆ ಸ್ವಲ್ಪ ಎಮೋಷನ್ ಆಗ್ಬಿಡ್ತೀನಿ ಅಂತ. ಯಾಕಂದ್ರೆ ಓಡ್ಬೇಕಾದ್ರೆ ಸ್ವಲ್ಪ ಎಮೋಷನ್ ಆಗಿದೆ. ಭಯ ಅನ್ನೋದು ಇದೇ ಇರುತ್ತೆ ಮನುಷ್ಯನಿಗೆ.
ಬಟ್ ಆ ಭಯ ನೀಗ್ಸಕ್ಕಂತಾನೆ ಕೆಲವರು ಅಭಿಮಾನಿ ದೇವರುಗಳಿರ್ತಾರೆ, ಕೆಲವರು ಕೋ ಆರ್ಟಿಸ್ಟ್ಗಳಿರ್ತಾರೆ, ಕೆಲವರು ಫ್ರೆಂಡ್ಸ್ಗಳಿರ್ತಾರೆ, ಸಂಬಂಧಿಕರಿರ್ತಾರೆ, ಮೋರ್ ದೆನ್ ದಟ್ ಎಲ್ಲ ಒಂದು ಸ್ಟ್ರಾಂಗ್ ಹೆಡ್ ಪೀಪಲ್ ಡಾಕ್ಟರ್ಸ್ಗಳಿರ್ತಾರೆ. ಆ್ಯಂಡ್ ನಮ್ಮ ಅಲ್ಲಿ ನಮ್ಮ ಕೀಮೋ ಮಾಡಿರೋ ಒಂದು ಡಾಕ್ಟರ್ ಶಶಿಧರ್ ಇರ್ಬೋದು, ದಿಲೀಪ್ ಇರ್ಬೋದು, ಗೀತಾ ಅವ್ರು ಇರ್ಬೋದು, ಐ ಥಿಂಕ್ ಸಾಕಷ್ಟು ನರ್ಸಸ್ ಮಲ್ಯಾದಲ್ಲಿ BK ಶ್ರೀನಿವಾಸ್ ಅವ್ರು ಇರ್ಬೋದು. ಪ್ರತಿಯೊಬ್ಬರು ನಾನು ನೋಡ್ಕೊಂಡಿದ್ದ ರೀತಿ ಇರ್ಬೋದು, ಒಂದು ಧೈರ್ಯ. ಅವಾಗ ಸ್ವಲ್ಪ ಆರಾಮಾಗಿರ್ತಿದ್ದೆ, ಒಂದು ಇದು ಶೂಟಿಂಗ್ ಮಾಡಿಬಿಡ್ತಿದ್ದೆ. ಅದು ಯಾವ ಜೋಶಲ್ಲಿ ಬಂತು ನನಗೂ ಗೊತ್ತಿಲ್ಲ. ನೋಡೋಕ್ಕೋದ್ರೆ 45 ಸಿನಿಮಾ, ಇಡೀ ಸಿನಿಮಾ ಕೀಮೋಲ್ಲೇ ನಾನು ಕ್ಲೈಮ್ಯಾಕ್ಸ್ ಫೈಟ್ಲ ಮಾಡಿದ್ದು. ಅದು ಹೆಂಗೆ ಮಾಡಿದ್ದು, ರವಿವರ್ಮನ್ಗೆ ಹೋಗ್ಬೇಕು ಸೊ ಅದು ಭಯದೇನೋ ಆಯಿತು. ಹೊರಡೋ ಡೇಟ್ ಹತ್ರ ಬರ್ತಾ ಟೆನ್ಷನ್ಗಳು ಜಾಸ್ತಿ ಆಯಿತು. ಲಾಸ್ಟ್ಲಿ ಏನು ಮಾಡೋದು, ಎಲ್ಲರೂ ಫ್ರೆಂಡ್ಸ್ಗಳಿದ್ದಾರೆ ನನ್ನ ಜೊತೆಲಿ. ನನ್ನ ಫ್ರೆಂಡ್ಸ್, ಚೈಲ್ಡ್ಹುಡ್ ಫ್ರೆಂಡ್ಸ್ ಇರ್ಬೋದು, ಶೇಖರ್, ವಿಜಯ್ ಪ್ರಸಾದ್, ಆಲ್ಮೋಸ್ಟ್ ಎಲ್ಲ ಕೀಮೋಗಿದ್ರು ಜೊತೆಲಿ. ಆ್ಯಂಡ್ ನಟ ಅಂತ ನನ್ನ ಕಸಿನ್ ಒಬ್ಬ ಇದ್ದ. ಅಫ್ಕೋರ್ಸ್ ಗೀತಾ ಯಾವಾಗಲೂ ಜೀವನದಲ್ಲಿ ಶಿವಣ್ಣ ಇದ್ದರೆ ಗೀತಾ ಇದ್ದರೆ ಶಿವಣ್ಣ ಇಲ್ಲವೇ ಇಲ್ಲ. ಯಾಕಂದರೆ ಒಂದು ಸಪೋರ್ಟ್ ಯಾವತ್ತೂ ನನಗೆ ಬೇರೆ ಯಾರ ಕೈಲಿ ಸಿಗುತ್ತೋ ಗೊತ್ತಿಲ್ಲ, ಬಟ್ ನನಗೆ ಸಿಗುತ್ತೆ. ಅದೊಂದು ನನ್ನ ಮಗಳು ನಿವಿ, ದಿಲೀಪ್ ಅವರು, ನಿಶು ಇರ್ಬೋದು. ಆ್ಯಂಡ್ ಅದೇ ರೀತಿ ನಿವಿ ಫ್ರೆಂಡ್ ಒಬ್ಬ ಅದನ್ನು ಪ್ರಶಾಂತ್ ಅಂತ ಅಷ್ಟೇ, ಐ ಕಾಂಟ್ ಫರ್ಗೆಟ್. ಅದೇ ರೀತಿ ಅನು ಅಂತ ಒಬ್ಬರು ಇದ್ದಾರೆ, ಅವರು ಇಲ್ಲೇ US ಇದ್ದಾರೆ, ವರ್ಕ್ ಮಾಡ್ತಿದ್ದಾರೆ. ಅವರು ಬಂದಿದ್ದಾರೆ, ಇಲ್ಲೇ ಬಂದು ಇಷ್ಟು ಜನ. ಅದ್ರ ಜೊತೆಯಲ್ಲಿ ಮಧು ರಿಯಲಿ ಸುಮ್ಮನೆ ಹೇಳ್ಬಾರ್ದು, ನೋಡ್ಕೊಂಡಿದ್ದ ರೀತಿ ಇರ್ಬೋದು. ಒಂದು ಹೆಂಗೆ ನೋಡ್ಕೋಬೇಕು ಒಂದು ಮಗುನ ಹಂಗೆ ನೋಡ್ಕೊಂಡಿದ್ದಾರೆ. ಮನೋಹರನವರು, ದೇವರೇ ಅವರು ಮಾತಾಡೋ ರೀತಿ ಇರ್ಬೋದು, ಎಷ್ಟು ಒಂದು ಎಲ್ಲೋ ಒಂದು ಕಡೆ ನಮ್ಮ ಒಂದು ಸಂಬಂಧ ಇದೆ ಅಂತ ಕಾಣುತ್ತೆ. ಎಷ್ಟೋ ಮಾತುಗಳಲ್ಲಿ ಒಂದೇ ಥರ ಒಂದು ವಿಶೇಷತೆ ಇತ್ತು ನಮ್ಮಿಬ್ಬರು, ಒಂದು ಭಾವನೆ. ಕರೆಕ್ಟಾಗಿ ಅಲ್ಲಿ ನೋಡ್ಕೊಂಡಿದ್ದವ್ರು ಇರ್ಬೋದು, ಪ್ರತಿಯೊಂದು ಸ್ಟಾಫ್ಸ್ ಇರ್ಬೋದು, ನಮ್ಮ ಬ್ಯಾಪ್ಟಿಸ್ಟ್ ಹಾಸ್ಪಿಟಲ್ ಅಲ್ಲಿ, ಮಯಾಮಿ ಕ್ಯಾನ್ಸರ್ ಸೆಂಟರ್, ಎಲ್ಲರೂ ನಮ್ಗೆ ಇನ್ನೊಂದು ತಾಯಂದಿರ್ತಾರೆ. ಅವರೆಲ್ಲ ಅಷ್ಟು ಈಸಿಯೆಲ್ಲ ಮಾಡೋಕ್ಕೆ ಒಂದು ದೊಡ್ಡ ಆಪರೇಷನ್ ಎಲ್ಲ ಅನ್ಕೊಂಡಿದ್ರೆ. నూతన సంవత్సరం సందర్భంగా నటి సాయి పల్లవి పుట్టపర్తి శ్రీ సత్యసాయి బాబాను దర్శించుకున్నారు. కుటుంబంతో కలిసి పుట్టపర్తి వెళ్లిన ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టు చీరలో సంప్రదాయంగా కనిపించారు ఆమె. బాబా నామస్మరణ చేస్తూ ఆధ్యాత్మికతను చాటుకున్నారు. కాగా ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక తమిళ నటుడు శివకార్తికేయన్ హీరోగా, సాయి పల్లవి హీరోయిన్ గా నటించిన అమరన్ చిత్రం ఇటీవల బ్లాక్ బస్టర్ గా నిలిచిన విషయం తెలిసిందే. అలాగే ప్రస్తుతం ఆమె తెలుగులో నాగ చైతన్య సరసన తండేల్ సినిమాలో నటిస్తున్నారు. పదగే నమో నమస్ృకాభ్యో జిగాగుం సద్భ్యో ముష్ణతాం పదగే నమో నమోసి. ఓం శ్రీ సాయి షిరిడి సాయి మూర్తయే నమః. ఓం శ్రీ సాయి స్వారకా. 2025 నూతన ఆంగ్ల సంవత్సరాన్ని పురస్కరించుకుని తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ ఆలయ అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం గర్భాలయంలో స్వామివారిని దర్శించుకుని వేర్వేరుగా మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వారికి వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. Enough with the blessings of Balaji, God Balaji, since last 4 years, I'm able to come here and pray to Govinda. Let us bless us all and so that the country may rise to the heights and peace, prosperity and development. India go to the next phase. Today is the first day of the English calendar and beginning of year 2025. We have prayed in the feet of Lord Balaji for very good health, prosperity for everyone across India. And since our country is undergoing era of transformation and the Amrit Kal has already begun with, so let us all pledge ourselves to make our nation developed nation
simultaneously in this year the Purna Kumbh at Prayagraj is going to happen. It is going to start on 14th of January, and for next 1.5 months from 14th of January it is going to be the world's largest human commemoration, where we are expecting that 45 crore devotees will come, and that is going to be a point where a person can go and have a Virat Roop darshan of Bharat, where all the Indians from all across the India, from all the corners and parts of the country, will come to have a holy dip in Mother Gangesh. I request and urge upon all the devotees of Lord Balaji who have gathered here and who listens to you through your channels. I request them to come and witness the festival of Kumbh, which is the largest festival of the world, where we can witness the vibrant and diverse culture of our country. నూతన సంవత్సర సందర్భంగా తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకొని ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరికీ కూడా మంచి జరగాలని నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తాం. తెలంగాణ రాష్ట్రం అట్లాగే ఆంధ్రప్రదేశ్ కూడా మంచిగా ఆర్థిక పరిస్థితులతో పాటు సామాజిక రాజకీయ అంశాలతో పాటు ఈ రెండు రాష్ట్రాలు కూడా బాగా అభివృద్ధి చెందాలని, తద్వారా ప్రపంచంలోనే ప్రముఖమైనటువంటి స్థానాలుగా తెలుగు రాష్ట్రాలు ఎదగాలని చెప్పి వారి స్వామివారి ఆశీస్సుతో రెండుగా కావాలని కోరుతూ దర్శనం చేసుకుంటున్నాం. అట్లాగే మీకు మీ యాజమాన్యానికి మీ సిబ్బందికి కూడా అట్లా మీ శ్రోతలకు కూడా నూతన సంవత్సరం